గమొన్న మన హైదరాబాద్ పట్టణంలో అందాల పోటీలు గదేనుల్లా మిస్ వరల్డ్ పోటీలైన ముచ్చటి యాదుకున్నది కదా. గా పోటీలల్లా దునియాలో ఉన్న అన్ని దేశాలకెంచి అందాల భామలు వచ్చి తీరు తీరు ఆటలాడి ఆఖరికి పోటీలల్లా పాల్గొని పోయిర్రు. అయితే ఎంతసేపు మిస్ వరల్డ్ మిస్ ఇండియా అని గివ్వే పోటీలా అప్పుడప్పుడు గిసొంటి పోటీలు కూడా పెట్టాలే అని అంటుర్రు ఏలూరు జిల్లాలో ఉన్న ఓ ఊరోళ్ళు. మరిగా పోటీలేందో మనం కూడా చూద్దాం పార్రి. వారెవ్వా ఏలూరు రూరల్ మండలం చోదిమెళ్ళ అనే ఊళ్ళే ఇచ్చంత్రంగా లేహదూడలకు అందాల పోటీలు పెట్టిర్రు. ఇక చూడుర్రి ఎట్లా తయారైనాయో. మెళ్ళ పూల దండలు, పెయ్యికి రిబ్బెన్లు, కాళ్ళకేమో గజ్జలు కట్టుకొని రింగ తిరుగుతున్నాయి. అయితే ఊర్ల పొంటి పశువుల సంఖ్యను పెంచేతందుకు సర్కారోళ్ళు రైతులకు ఆసరైతున్న ముచ్చట ఎరుకున్నదే కదా. గా ఆలోచనను మరింత ముంగటికి తీసుకుపోయేతందుకు ఈ కార్యం పెట్టిర్రు ఊరోళ్ళు. ఇక గిట్ల సంగతి సార్ అని మతలబియ్యంగానే మంత్రి నాదెండ్ల మనోహర్ సారు, ఇంకా ఏలూరు ఎమ్మెల్యే చంటి, ఇంకా కలెక్టర్ వేట్రి సెల్వి మేడం హాజరుపడ్డారు. మొదలు మంత్రి రిబ్బన్ కత్తిరించి పోటీలను చాలు చేసిండు. అటెంక ఆడ కట్టేసిన అన్ని లేగదూడలను తిరుక్కుంటా చూసిండు. ఒకదాన్ని మించి ఒకటి ఉండు చూసిన మంత్రి సారు వారేవా మన తాన అన్ని జాతులున్నాయని మురిసిపోయిండు. ఇక గీ తెల్లదూడ కాడికొచ్చి నిమురుకుంటా గిన్ని లేగదూడలను ఒకతాన చూస్తుంటే చిన్నతనంలో మేము ఆడుకున్న రోజులు యాదుకొస్తున్నాయని సంబరపడ్డాడు. అటెంక మాట్లాడుకుంటా వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకునే విధంగా వ్యాక్సినేషన్లో కానివ్వండి, డాక్టర్లు మీకు అందించే మందుల్లో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మా వంతు మేము మీకు ఆ సహాయం, ఆ భరోసా ఇవ్వడానికి తప్పకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఇవన్నీ సర్కార్ తరఫుకెంచి చేస్తానికి తయారున్నామని చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు 150 రూపాయలు పెడితే పెయ్య దూడనిచ్చే ఉపాయం కూడా చేస్తున్నాం. ఏడాదికి 10 లక్షల డోసులు అందజేస్తామని పూసగుచ్చిండు. ఏదేమైనా ఊళ్ళో లేగదూడలకు అందాల పోటీలు పెట్టుడే కాకుండా ఎన్ని రకాల పసరం ఉన్నది, ఏది ఏ జాతి అనే వివరాలు మొత్తం తెలుసుకుండు మంత్రి సారు. చూడాలి మరిగా ముంగట పశువుల సంఖ్య ఏ పాటి పెరుగుతుందో.